కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులన్నీ దేవుడు మన మేలు కోసమే తప్పకుండా ఆయన సమకూర్చి జరిగిస్తారనే నమ్మకం లేకపోతే బ్రతకడానికి మనిషికి అవకాశం ఉండదు. ఎంతోమంది తమ జీవితాలను అర్ధంతరంగా ముగించుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, పరిస్థితులు మిన్నుముట్టినప్పుడు వారికి నిరీక్షణ లేదు గనుక పరిష్కారం అవుతుంది అనే ఆశ ఇసుమంత కూడా లేనప్పుడు ఏ మనిషి అయినా నిరాశలోకి వెళ్ళిపోతాడు. నిరాశలోకి వెళ్ళినా ఆత్మహత్య చేసుకుంది ఎవరు అని ప్రశ్న వేసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నవాడు మాత్రమే. ప్రభువుని తెలుసుకున్నవాడు, మారుమనసు పొందినవాడు మాత్రమే ఆత్మహత్య చేసుకోడు. మర్చిపోద్ది ఈ మాట. జీవితంలో తగిలే ప్రతి ఎదురు దెబ్బ మన మేలు కోసమే. జరిగే ప్రతి నష్టం మన మేలు కోసమే. ప్రస్తుతానికి ఆ మేలేమిటో మనకు అర్థం కాదంతే. తాత్కాలికంగా అవి దుఃఖాన్ని కలుగు చేసిన, బాధనే కలుగు చేసిన, అవమానాన్ని తెచ్చిన, ఎడబాటునే కలుగు చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన నిత్య ప్రయోజనం కోసం, దీర్ఘకాల ప్రయోజనం కోసం తన కార్యాలను ఆయన తనంతట తాను జరిగించే దేవుడు. అందుకని ఆయనకి కార్యకారి అని పేరు. మనం యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం. కానీ యోసేపు లేని ఇంటికి అన్నలు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆ ఇంట్లో షిమియోను కూడా లేడు. అతన్ని వారి కళ్ళ ఎదుటనే బంధించి అతన్ని జైల్లో పెట్టాడు షిమియోన్ను, యోసేపు. వీరు ధాన్యాన్ని తీసుకుని ఇంటికి వచ్చారు. జరిగిందంతా చెప్పారు. చెప్పాక ఆదికాండం 42వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. తలవంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, భక్తుడైన యాకోబు గారి జీవితంలో సంభవిస్తూ వచ్చిన కార్యాల యొక్క శిఖరాగ్ర స్థాయి ఇది. గ్రహణం విడిపోయే సమయం, చీకటి తొలగిపోవడానికి ముందు ఎలాంటి క్షోభ గుండా ఆయన ప్రయాణం చేశాడో మేము నీ లేఖనంలో నుండి అధ్యయనం చేయడానికి మా సమయాన్ని మీరు దీవెనగా మార్చండి నాయన. మీరు తప్ప మాకెవరూ సహాయం చేయలేరు. కార్యాలను చూసి, పరిస్థితిని చూసి, ప్రజలను చూసి తెల్లబోవడం, నిరాశలో కృంగిపోవడం తప్ప ఏమీ చేయలేని మానవుడు సంపూర్ణంగా నీ మీద ఆధారపడితే తప్పకుండా నువ్వు చేసే కార్యాన్ని చూసి కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేడు గనుక కృప చూపించండి. వింటున్న మా ప్రియులు తొందరపడి తమ జీవితాలను చేజేతుల పాడు చేసుకుని, నాశనం చేసుకుని నిత్య నరకానికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం మీరే కార్యం జరిగించండి. నెమ్మది నిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు గారు అన్నాడు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవి అన్నాడు. ఇవన్నీ ఏమిటి ప్రతికూలం? వచ్చారు తండ్రి దగ్గరికి,
జరిగిందంతా చెప్పారు. చెప్పి అక్కడున్న ప్రభు మా మీద కఠినంగా మాట్లాడాడు, మాతో కఠినంగా మాట్లాడడమే కాదు, మీరు వేగుల వారన్నాడు. మేమైతే యథార్థవంతులమేనో, ఒకే తండ్రి పిల్లలం 12 మంది అని చెప్పాము. కానీ ఆయన ఇంటికాడ ఉన్నవాడిని తీసుకొని రండి, చిన్నవాడిని, అతన్ని తీసుకుని వస్తే నేను ఇతను కూడా మీకు అప్పగిస్తాను, లేకపోతే మీరు వేగుల వారే అన్నాడు. కాబట్టి బెన్యామిన్ని తీసుకుని వెళ్ళాలి అని చెప్పన్నారు. అనడమే కాదు, దానికి ముందు వాళ్ళు తమ గోనెలను విప్పి ధాన్యం కుమరించినప్పుడు ఎవరి ధాన్యపు మూటలో వారి సొమ్ముంది. అది చూడగానే చూడండి, ఆదికాండం 42:35 వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడరి. యాకోబు అంతరంగులకు భయం వచ్చేసింది. షిమియోను అక్కడ ఎట్టుపెట్టేసుకున్నారు అన్నారు. మీరు వేగుల వారే కానీ యథార్థవంతులు కారు అన్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళిన రోకలు మళ్ళా తిరిగి వచ్చేసాయి. ఇదేంటి? ఇవి చాలు కదా వీళ్ళు యథార్థవంతులు కాదు అంటూ చూడడానికి. దానితో కూడా డబ్బు కూడా పట్టుకుపోయారా అంటే ఏం చేయగలరు? భయం యాకోబును పట్టుకుంది. భయం మిగిలిన యాకోబు పిల్లలను కూడా పట్టుకుంది. అలాంటి సందర్భంలో యాకోబు ఇలా అన్నాడు, యోసేపు లేడు, షిమియోను లేడు, బెన్యామీను కూడా మీరు తీసుకుని పోతున్నారు. నన్ను మీరు పుత్రహీనునిగా చేయుచున్నారు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయని. ఒక మాట హృదయపూర్వకంగా నమ్మాలి మీరు. అదేమిటంటే, ప్రస్తుతానికి పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండొచ్చు. ప్రస్తుతం మనం విన్న మాటలు మన అంతరంగాలకి వేదన కలుగు చేయొచ్చు. మనం కళ్ళారా చూసినవి మనకు భయాందోళనలకు కారణం కావచ్చు. కానీ దేవుడు తాము యథార్థవంతులమని చెప్పి వీరు తండ్రిని మోసం చేసిన వారు కాదు. యథార్థవంతులను నిరూపించుకోవడానికి వారు తమ తమ్ముడిని తీసుకుని వెళ్ళాలి, బెన్యామీన్ని. ఒకసారి ఆలోచించండి. అక్కడ ప్రభు అంటే యోసేపు గారు షరతు పెట్టాడు, బెన్యామీని తీసుకుని వస్తేనే ఆ చిన్నవాడిని తీసుకురండి, అప్పుడు నేను ఇతన్ని మీకు అప్పగిస్తాను. అంత మాత్రమే కాదు, మీరు తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో వ్యాపారం కూడా చేసుకోవచ్చు అన్నాడని చెప్పారు. చెప్పిన తర్వాత గోనెలు విప్పితే డబ్బులు కనపడ్డాయి. యాకోబు గుండెలు అవిసిపోయాయి. అప్పుడు అన్నాడు, యోసేపు లేడు అని. ఒకానొకసారి సుమారుగా 30 సంవత్సరాల క్రితం ఒక దైవ సేవకుడు చెప్పగా నేను విన్నాను. ఆయన అన్నారు, యోసేపు లేడు అంటే నాకు గతం లేదు, షిమియోను లేడు అంటే వర్తమానం లేదు, బెన్యామీను లేడు అంటే భవిష్యత్తు లేదు అని ఆయన చెప్పాడు. కానీ నేను ఒక మాట అంటాను, యాకోబు 2 పిల్లలు లేనట్టుగానే భావిస్తున్నాడు. అవునండి, కళ్ళ ముందు లేని పిల్లలు ఉన్నట్టట అవుతారు. వీళ్ళు తమ తండ్రికి ఇష్టుడైన కొడుకుని దూరం చేశారు. ఇప్పుడు తమ సహోదరుడైన షిమ్యోను అక్కడ బంధించబడి ఉన్నాడని చెప్తున్నప్పుడు యాకోబు అతను లేడు అని అనుకున్నాడు. అతను లేడు అంటే ఈ పిల్లలు తన తండ్రి వద్ద నమ్మకత్వాన్ని కోల్పోయారు. చాలామంది గ్రామాలలో పెద్ద పెద్ద భవనాలలో మిగిలిపోయి ఉంటారు వృద్ధులు. ఒకరే ఉంటారు, లేదు 2 ఉంటారు ముసలివారు. పిల్లల ముఖం చూసే అవకాశం ఉండదు.
ఇక మనవలను మనవరాళ్ళను చూడడానికి ఆస్కారమే లేదు. అలాంటప్పుడు వారి అంతరంగం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎంతమంది ఆ వృద్ధాప్యంలో చచ్చిపోవాలని కోరుకుంటారు, ఎంత నిరాశలోకి వెళ్ళిపోతారు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడున్నాడు, ఆయనకు సమస్తం తెలుసు. ఆయన పరిస్థితులన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఒక మాట లేఖనంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మోసగించేవారు, మోసపోయేవారు ఆయన చేతుల్లోనే ఉన్నారట. ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో, ఎవరిని ఎలా కాపాడాలో ఎరిగినవాడైన ఒకడే. మనం ఒకసారి ఆలోచించేద్దాం. యోసేపు లేడు అనుకుంటున్నాడు. కారణం, కొడుకులు చెప్పిన మాటలే నమ్మేశాడు. యోసేపు మరణించినట్టుగా అతని అంగీ మీద ఉన్న రక్తపు మరకలు, బహుశా అంగీ చిరిగిపోయిందేమో, చీల్చేసినట్టుగా, వాళ్ళే చీల్చారేమో తెలీదు, దుష్టమృగం చీల్చేసింది అని చెప్పి అన్నారు. యోసేపు లేడు అని అనుకుంటున్నాడు. లేడు అనుకున్న యోసేపు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. మనం ఎవరిని కోల్పోయామో వారు ప్రభునందు విశ్వాసం కలిగిన వారైతే వారు సజీవంగానే ఉన్నారు, అంతే. వారిని మనం కోల్పోం, కలుసుకుంటాం ఒకరోజు. మోషేను, ఏలియాను, పేతురు, యాకోబు, యోహాన్లు కలుసుకున్నట్టే మనం కూడా ఒకరోజు కలుసుకుంటాం. కానీ ప్రస్తుతానికి వారు లేరు కనుక కళ్ళ ముందు లేనట్టే. కానీ యోసేపుకు తండ్రి దూరంగా ఉన్నాడు, దేశాంతరం వెళ్ళాడు అన్నల వల్ల. ఇప్పుడు చూసి సుమారుగా 22 సంవత్సరాలు, 22 సంవత్సరాల కాలం తరువాత యోసేపు ఉన్నట్టా లేనట్టా? 22 సంవత్సరాలు దుఃఖంలో మునిగిపోయాడని లేఖనంలో గతకాలంలో మనం చూసుకున్నాం. అందుకనే ఈ 22 సంవత్సరాల కాలంలో యాకోబు దేవునితో గడిపిన సమయం కానీ, యాకోబు దేవునితో చేసిన సంభాషణ కానీ, జరిగిన విషయాలు కానీ ఏమి రాయలే. ఆ మధ్యలో యోధా యొక్క ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి, తామారు విషయం రాసి ఉంటుంది. వాళ్ళకి నెమ్మది లేదు. మోసం చేసిన వాళ్ళకి ఎప్పటికీ నెమ్మది ఉండదు. వాళ్ళు నమ్మించి ఎంత కబుర్లు చెప్పినా వారు మోసం చేశామని తమను తాము సమర్థించుకుని గడుస్తనానికి పోయినా ఖచ్చితంగా వారు ఎక్కడో ఒక చోట పట్టుబడక తప్పదు, పట్టుబడతారు, మర్చిపోద్దు. కానీ దేవుడు నమ్మదగినవాడు. మనకు ప్రతికూలంగా చేసిన ప్రతి పరిస్థితిని ఆయన అనుకూలంగా మార్చే దేవుడు. యోసేపు ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తును పరిపాలించే స్థానంలో ఉన్నాడు. బ్రతకడానికి ధాన్యాన్ని పంపాడు, ఇచ్చి పంపినటువంటి రోకలను తిరిగి మరలా ఇచ్చేసి పంపించాడు. ఇవన్నీ ఆత్మీయ స్పృహ మనకు కలిగి ఉంటే దేవుడున్నాడు అనడానికి రుజువులు. ఇవన్నీ రుజువులే. కానీ కోల్పోయారు కదూ, 2 పిల్లల్ని కోల్పోయాడు కదూ, 2 పిల్లలు దూరం అయిపోయారు కదా. ఇలాంటి పరిస్థితుల నడుమ 3వ వ్యక్తిని పంపడానికి ఏమాత్రం యాకోబు ఇష్టత చూపలా. అవునండి. అప్పుడు రూబేను తనకు తానుగా మధ్యవర్తిగా ఉండడానికి ముందుకొచ్చి అన్నాడు. అందుకు రూబేను 37వ వచనం, నేనతని నీ వద్దకు తీసుకుని రాని ఎడల నా 2 కుమారులను చంపవచ్చును, అతన్ని నా చేతికి అప్పగించుము, అతని మరలా నీ వద్దకు తీసుకుని వచ్చి అప్పగించదునని తన తండ్రితో చెప్పాను. ఇక్కడే బాధాకరమైన మాట చెప్పాలి. యాకోబు
తన పిల్లల మాటలు అంగీకరించే పరిస్థితుల్లో లేడు. అందున రూబేను మాట అసలు అంగీకరించే పరిస్థితుల్లో లేడు. కారణం, రూబేను చేసిన తప్పు. తన తండ్రికి విరోధంగా రూబేను చేసిన కార్యం యాకోబు అంతరంగానికి ఎంత గాయం చేసిందో. అందుకనే అంటాడు, మరణ పడక మీద ఉన్నప్పుడు, రూబేను నీవు నీళ్ల వలె చంచలుడు అంటాడు. అవును, చంచలత్వం కలిగిన వాడు మధ్యవర్తిత్వానికి పనికిరాడు. అవును, దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉండడానికి రక్తమాంసాల్లో పాలువాడైన వానిలో చంచలత్వం కానీ గమనాగమనం వచ్చిన ఛాయమని ఎంతమాత్రం లేదని ప్రభుని గురించి చెప్పబడింది. ఆయన మరణించాడు లేడు అనుకుంటున్నారు, కానీ నేటికి పరిపాలిస్తూ సజీవునిగానే ఉన్నాడు. ఆయన్ని మనుషులు ఎవరు దూరం చేయలేరు. ఆయన సజీవుడు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. తన పిల్లల్ని పోషించేవాడు. వారికి రాదగిన బహుమానం ఇచ్చేవాడు. వారి విషయమే ప్రత్యేకమైన పట్టింపు కలిగిన వాడు ఆయన. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. యోసేపు ఉన్నాడు, షిమ్యోను ఉన్నాడు, బెన్యామీను కూడా ఉన్నాడు. బెన్యామీను కూడా తీసుకొని పోతారు మీరు, నన్ను మీరు పుత్రహీనునిగా చేయుచున్నారు అన్నాడు. అంటే అర్థం, పుత్రహీనునిగా అంటే పిల్లలు లేనివారుగా, మగపిల్లలు లేనివాడుగా, పుత్రులందరినీ కోల్పోయినట్టే. అవును, 12 మంది పిల్లలు, అందులో 3 పోతే అందరూ పోయినట్టుగానే భావించడానికి గల కారణం చెప్తారా మీరు? అంతే, నిరాశలో ఉన్నవాడి పరిస్థితి, కృంగిపోయిన వాని పరిస్థితి అదే. అనేక సార్లు మానవుల మీద దాడి జరిగినప్పుడు మానసికంగా, కుటుంబపరంగా దుఃఖంలో కూరుకుని పోయిన ఏ వ్యక్తి అయినా ఇలాగే భావిస్తాడు. కానీ మర్చిపోకండి, యోసేపు సజీవంగానే ఉన్నాడు, షిమ్యోను సజీవంగానే ఉన్నాడు, బెన్యామీను కూడా సజీవంగానే ఉన్నాడు, తన దగ్గరే ఉన్నాడు. కానీ తన దగ్గరున్న బెన్యామీను కూడా తీసుకుని వెళ్ళిపోతే సమస్తాన్ని కోల్పోయిన వాడిని అనే పరిస్థితిలోనికి యాకోబు వెళ్ళాడు. రూబేను చేసిన తప్పు వల్ల రూబేను మాట అతను వినలేమల్లా. అవును, దేవుడు ఎవరి మాట వింటాడు? మన నిమిత్తమై విజ్ఞాపన చేసేవాడుగా తండ్రి కుడిపార్శ్వన ఒక ఆయన ఉన్నాడు. అవును కదూ? అంతేకాదు, మనకు యుక్తంగా ప్రార్థన చేయటం రాదు కనుక మన నిమిత్తం ఆత్మ తానే చెప్పశక్యంగాని మూలుగులతో మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడని లేఖనంలో రాసింది. ఒకసారి ఆలోచించేద్దాం. ధాన్యం వచ్చింది, రోకలు వచ్చాయి, మిగిలిన వాళ్ళు వచ్చారు, 9 వచ్చారు, 10 మంది వెళ్ళి. ఇది యాకోబు అంతరంగాన్ని కలచివేసింది. కానీ పరిస్థితులు దారుణమైనప్పుడు మనిషి తల ఉంచుతాడు, తప్పదు. నేను పంపను అన్నవాడు పంపవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. నేను వెళ్ళనివ్వను, నీతో పంపను అని రూబేన్తో నిక్కచ్చిగా చెప్పినవాడు చూడండి 43వ వచనం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తుని తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా, యోధా అతను చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పిన కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపినడలా మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కొందుము, నీవు వారిని పంపనొల్లనిడలా మేము వెళ్ళము అన్నప్పుడు మీ తమ్ముడు మీతో లేనిడలా మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పినన్ను. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషులతో చెప్పి నాకు ఎంత శ్రమ కలుగు చేయనేలా? ఎందుకు చెప్పారయ్యా బాబు ఇంకో కొడుకున్నాడని ఇంటికాడ? మీరు చెప్పి నాకు ఇంత దుఃఖం కలుగు చేశారే. రాహేలుకు పుట్టిన 2వ కొడుకును కూడా తీసుకెళ్ళిపోతారు మీరు, అంతేగా?
మీరు నోరు జారారు, చెప్పుకుంటే బాగుండేది. పాపం తండ్రి దగ్గర అబద్ధాలాడినా యోసేపు దగ్గర అబద్ధాలాడడానికి కుదరదు. భూసంబంధమైన తండ్రి దగ్గర అబద్ధాలాడవచ్చేమో కానీ పరసంబంధమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి దగ్గర అబద్ధాలాడలేరు. ఆలోచించండి. అప్పుడు యూదా ఇలా అన్నాడు, ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడిగా ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవం చెబితిమి. మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలుస్తుంది. ఆ చిన్నవాడిని నాతో కూడా పంపు, మేము లేచి వెడతాము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావుకుందురు. నేను అతని గురించి పూటపడుదును. నీవు అతని గురించి నన్ను అడగవలెను. నేను తిరిగి తీసుకుని యొద్దకు రానిడలా, నీ యొద్ద నిలువబెట్టనిడలా ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అన్నాడు. అప్పుడు యోధ తనకు తానుగా తండ్రితో చెప్పాడు. పరిస్థితులు మనిషిని ఏ స్థాయికైనా తీసుకుని పెడతాయి. అందున కరువు, ఆకలి అనేది మనిషిని ఎంత కృంగదీస్తుందో. ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి ఇప్పుడు చేయి చాపవలసి వస్తే, ఒకప్పుడు అందరికీ పెట్టిన వ్యక్తి వేరొకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకవలసి వస్తే ఎంత దుఃఖపడతాడో తెలుసు కదా. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఉన్నాడు, ఆయనే సమస్తాన్ని జరిగిస్తున్నాడు. అది రోమపత్రిక 8:28. ఆయన సమస్తమును జరిగించుతున్నాడని కింద ఫుట్నోట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆయన ఉన్నాడు అనే స్పృహ, ఆయన మనల్ని వదిలిపెట్టడు అనే ఆలోచన, ఆయన ఖచ్చితంగా మనకు మేలే చేస్తాడు అనే ఒకానొక శ్రేష్టమైన నిరీక్షణ కలిగి ఉంటే ఏ వ్యక్తి అయినా ధైర్యంగా ఉంటాడు. ఈరోజైనా ప్రభువునందు నమ్మిక ఉంచండి, ఆ ధైర్యాన్ని ఆయనే కలుగు చేస్తాడు. మిగిలింది వచ్చే వారం చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృప కలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు కృప చూపించారు. మా ప్రియులు అంతరంగాలు బ్రతికి ఉన్న మీ మీద సజీవుడై ఉండి మా అందరి పరిస్థితులు పట్టించుకుంటున్న, సమస్తాన్ని సమకూర్చి మేలు కొరకు జరిగిస్తున్న మీ మీదనే ఆధారపడే కృపను మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం
10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. రాలేవు